తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యే స్థానాలకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సగం ఎమ్మెల్యే స్థానాలకు 23వ తారీఖున ఎన్నికలు జరిగినాయి. అంతటా ప్రశాంతంగానే జరిగినాయి కానీ కొన్ని దిక్కులల్లా గమ్మత్ ముచ్చట్లు జరిగినాయి. అవేంటియో చూడండి. ముందుగాల ఈ ముద్దుగమ్మ ముచ్చటతోని షురువు చేద్దాం. చెప్పమ్మా, తమిళనాడు ఎన్నికలలో నీకు ఎదురైన పరిశాన్ ముచ్చట ఏంటిదో చెప్పు. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online I know the details photo edukumbodhu my booth was in Adayar. So I went to Adayar. I waited for an hour and anga poi paatha someone else had already casted my vote. ఓ నీ గతర పాడుగాను ఎక్కడి నుంచి మోపైనరా? అక్షయ హరిహరన్ అనే ఈ బుజ్జి ఓటును ఎవలో వేసేసిండ్రట. అడయార్ అనే ఏరియాలో ఉన్న పోలింగ్ సెంటర్కు పోయి ఒక గంట సేపు లైన్లో నిలబడ్డదట. తీరా ఓటేసిన కాడికి పోతే ఎన్నిసార్లు వేస్తావమ్మా ఓటు అన్నట్టు ఆఫీసర్లు అనే వరకు కాన్లు బయలు గమ్మినంత పనైందట అక్షయకు. అప్పుడు తెలిసిందట తన ఓటు ఎవలో వేసిండ్రని. అందుకే ఆ ఓటు క్యాన్సిల్ చేయాలి, నా ఓటు వేసిన వాళ్ళు ఎవలో వాళ్ళని దొరకబట్టి శిక్షించాలని సర్కార్ను కోరుతున్నది. ఇంకెక్కడి గోరుడు ఇంకెక్కడి దొరకబట్టుడు, వేసినోని దొరకబట్టి జైల్లో పెట్టే వరకు ఎన్నికల ఫలితాలు వస్తాయి. సర్కారు ఫామ్ అవుతుంది, ఈ ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోతాయి. తర్వాత పట్టించుకునే నాదుడే ఉండడు. అందుకే ముందుగా ఎన్నికల బూతుకు రావాలి, ఓట్లు వేసుకోవాలి. అయినా దొంగలు వచ్చి దొంగోట్లు వేస్తే ఎవరు ఏం చేయలేరు. ఈ బుజ్జి సంగతి ఇట్లుంటే ఇగో ఇటు గీ మోతవారిని చూడుండ్రి. తను ఏ గుర్తు మీద ఓటు వేసిండో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. ఎలక్షన్ బూత్లకు సెల్ ఫోనే తీసుకుపోనియరు, ఒకవేళ తీసుకుపోయినా వీడియో తీయొద్దు. అందుకే సీమాన్ అనే ఈ తురుంకాన్ని అరెస్ట్ చేసి జైలు వేయాలి అని అంటారు తమిళ జనాలు. తమిళనాడు ఇట్లుంటే పశ్చిమ బెంగాల్ చూడు ఏం జరిగిందో. ఎమ్మెల్యే క్యాండిడేట్ను ఉరికించుకుంటా కొట్టిండ్రు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ బీజేపీ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీలు ఉన్న క్యాండిడేట్ను మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు యొగ్గి తిరిగా కొట్టిండ్రు. పాపం దెబ్బలకేగలేక ఒక్కటే ఉరికిండ్రు పాపం. ఇవే కాదు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చాలా దిక్కులలో కొట్లాటలు, నెత్తులు వలిగి నెత్తుర్లు గారుడు కామన్ అయింది. మొత్తానికి పొద్దుకే వాళ్ళ వరకు తమిళనాడులో 70% ఎక్కువ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొద్దిగా తక్కువ 80% పోలింగ్ జరిగింది. చూడాలి మరి తమిళనాడులో ఎవరు గెలుస్తారు, రెండో ఫేజ్ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో ఎట్లా జరుగుతాయి అనేది. ఒక సలాం ఇండియా, ఒక లగాను, ఒక బాహుబలి, ఒక 666 ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాలు, ఆస్కార్ గెలుచుకున్న సినిమాల తీరుగానే ఏపీ సీఎం చంద్రబాబు గారి జీవిత చరిత్ర సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీసేటానికి సిద్ధమవుతున్నారట. వీళ్ళు తీసిన వ్యూహము, యాత్ర, లక్ష్మీ సెంటియారా వంటి సినిమాల తీరుగా కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ సినిమా తీయబోతున్నారట. లైట్స్, కెమెరా ఆన్, రోలింగ్, యాక్షన్ అని చంద్రబాబు జీవిత చరిత్రను సినిమా తీయబోతున్నారట. చిన్నతనం నుంచి సీఎం అయ్యేదాకా, పసిపిల్లగా నుంచి ప్రధానమంత్రులు తమ మాటినే స్థాయి దాకా మంచి మలుపులతోని, ఉత్కంఠభరిత సీన్లతోని, ఎక్స్పెక్ట్ చేయని ఎమోషన్లతోని చంద్రాల్ సారు జీవిత చరిత్ర బాక్స్ ఆఫీస్ ను బద్దలగొట్టేటట్టేది ఇస్తారట. దానికి రాజధాని ఫైల్స్ అనే సినిమా తీసిన దర్శకుడు భానుశంకరు సినిమాకు ప్రాణం పోయబోతున్నాడట. పాఠాలు, ఫైటింగ్ సీన్లు ఉంటాయా, ఉండయా, చంద్రాల్ సారు రియల్ లైఫ్ లో ఏమన్నా ఫైటింగ్ సీన్లు ఉన్నాయా, ఉన్నా లేకున్నా ఏమన్నా కల్పించి యాక్షన్ సీన్లు తీస్తారా అనేది ఈ సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. గానీ మరి ఈ సినిమాల మామ ఎన్టీఆర్ ను కట్టప్ప తిరిగా ఎన్ను పోటు ఓడిచిండు, టీడీపీ పార్టీని తన చేతులకు తీసుకున్నాడనే ముచ్చట కూడా ఉంటే మంచిగుండు. అట్లనే చంద్రాల్ సార్ ఏలువాడిలా కరెంటు ఛార్జీలు పెంచిండని రైతులు ధర్నా చేస్తే 3 రైతులను కాల్చి చంపించిండు, అది కూడా ఉంటే మంచిగుండు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నారని తెలియగానే అప్పటిదాకా 2 కండ్ల సిద్ధాంతం వల్లిచ్చిన చంద్రబాబు ప్లేట్లు ఫిరాయించిన ముచ్చట కూడా ఆ సినిమాలు ఉంటే మంచిగుండు. గద్దర్ మీద కాల్పులు చేయించుడు, తెలంగాణ కోకిల బెల్లి లలితక్కను ముక్కలు నరికిచ్చుడు, తెలంగాణ నిరుద్యోగులు అడవులకు పోతే వాళ్ళను బూటకపు ఎన్కౌంటర్లు చేయించుడు, సెల్ ఫోన్ కు టార్చ్ లైట్లు పెట్టించింది బాబుగారే అనేది, కంప్యూటర్ కనిపెట్టుడు, నేను చేయబట్టే కరోనా వ్యాక్సిన్ తయారైంది అనేది, గ్యాస్ సిలిండర్ వాడుడు నేర్పింది నేనే అనే ముచ్చట్లన్నీ బాబుగారి బయోపిక్ సినిమాలు ఉంటాయా ఉండయా అనేది చూడాలి. ఆ సీన్లు, చిత్రాలు ఉంటేనే ఆ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తది. కరెంటు నచ్చకున్నా కామెడీ విభాగంలోనైనా ఆస్కార్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి బాబుగారి ఇన్నోవేషన్లన్నీ సినిమాలు ఉండాలి అని కోరుకుంటురట. మరి అంత మంచి సినిమాకు బాబు సార్ తీరుగా యాక్షన్ చేసేది ఎవరు, ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతాయి, కాసింత ఇన్ఫర్మేషన్ ఇయ్యుండ్రి. బాబు గారి సినిమాలో యాక్టింగ్ చేసి మురిసిపోతామని తహతాలాడుతున్నారట చాలా మంది. చూడాలి మరి షూటింగ్ ఎప్పుడు షురు అవుతుంది, ఈ టైటిల్ ఏమని పెడతారు అనేది.